డీలర్ ప్రైస్ లో అయితే వెహికల్స్ దొరుకుతాయండి ఇక్కడ. నాన్ టెంపర్డ్, నాన్ యాక్సిడెంట్, నాన్ ఫ్లడెడ్ వెహికల్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. సో మార్కెట్ కి ఇక్కడికి మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందండి? బయట కన్నా ఇక్కడ కొంచెం లో బడ్జెట్ బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ రోజు నేను వంశు మోటార్స్ దగ్గర అయితే వచ్చానండి. లాస్ట్ టైం మీరు వీడియో చూశారు కదా, ఇక్కడైతే బ్యాంక్సిస్ వెహికల్స్ అయితే ఉంటాయి మనకి. సో ఈసారి వచ్చేసి మనకి ఒక 3 to 4 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నా ఛానల్లో మీరు మల్టిపుల్ వీడియోస్ చూడొచ్చు. మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి బ్యాంక్సిస్ వెహికల్స్ అని. అవి అయితే మనకి కస్టమర్ రేట్లో ఉన్నాయి ఆ వెహికల్స్, ఆ వీడియోస్. కానీ ఇక్కడైతే ఈ ప్రెసెంట్ ఇప్పుడు వీళ్ళ దగ్గర అయితే డీలర్ ప్రైస్లో అయితే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే మార్కెట్ కన్నా మనకి 50,000 to 70,000 వరకు తక్కువలో దొరుకుతున్నాయి ఇక్కడ వెహికల్స్. ఒకసారి వెళ్ళేసి చూద్దాం. ఈసారి అయితే మనకు 4-5 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వంశు మోటార్స్ లో అయితే మనకి బ్యాంక్సిస్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. జెన్యూన్ వెహికల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఒకసారి వెళ్ళేసి చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ నేను వంశు మోటార్స్ దగ్గర అయితే వచ్చానండి. వీళ్ళ దగ్గర బ్యాంక్సిస్ వెహికల్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ వెహికల్ వచ్చేసి వెన్యూ వెహికల్. చూడండి, బ్లూ కలర్ లో అయితే అవైలబుల్ ఉంది వెహికల్. మిడ్ వర్షన్ వెహికల్ ఇది. ఆ లైవ్ వీల్స్ అవి అన్నీ వస్తాయి. ఫుల్లీ టాప్ ఎండ్ కాకుండా మిడ్ వర్షన్ ఇది. డీజిల్ వేరియంట్. మోడల్ వచ్చి 2021 మోడల్. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది. టోటల్ వెహికల్ మొత్తం జెన్యూన్ కండిషన్ లో ఉంది. మనకి ఎటువంటి స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, యాక్సిడెంట్ కానీ ఏవీ లేవు. టైర్స్ చూస్తే మనకి టైర్స్ వచ్చేసి 70 to 80% టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ సెన్సర్, బ్యాక్ కెమెరా, డిఫాగర్ అవైలబుల్ ఉంది. వెహికల్ అంటే చాలా నీట్ అయితే ఉంది. వెహికల్ అయితే ఫుల్లీ లోడింగ్, సిల్వర్ బీడింగ్ తో పాటు ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ చాలా నీట్ కండిషన్ లో అయితే ఉంది వెహికల్. సో ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం రండి. వెన్ కమ్స్ టు ఇంటీరియర్ మనకి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, క్రూజ్ కంట్రోల్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్ చాలా నీట్ కండిషన్ లో ఉన్నాయి. మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. వెహికల్ చాలా రాయల్టీ ఉంటుందండి. చాలా నీట్ కండిషన్ లో ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ కి. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఒక్క స్క్రాచ్ కూడా లేదు. సేమ్ షోరూమ్ కండిషన్ లో ఉంది వెహికల్. ఓన్లీ ఇది ఒక్కటే ఉందండి, అది కూడా లిక్విడ్. అది కూడా వెళ్తుంది. ఒక్క గీత కూడా లేదు వెహికల్ కి. చాలా నీట్ ఉంది. సో కిలోమీటర్ గురించి మాట్లాడితే, కిలోమీటర్ వచ్చేసి దీనికి 44,000 కిలోమీటర్ డ్రైవ్ అండ్ సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్. 2 keys కోసం మీరు వచ్చి కనుక్కోండి ఉన్నదో లేదో. కాకపోతే దీనికి ప్రైస్ గురించి మాట్లాడితే, మనం ప్రైస్ వచ్చేసి 9,85,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ ఉంటుంది. అది కాకుండా మనకి హోల్సేల్ లో ఉంటాయండి ఇక్కడ వెహికల్స్. డీలర్ ప్రైస్ లో అయితే వెహికల్స్ దొరుకుతాయండి ఇక్కడ. నాన్ టెంపర్డ్, నాన్ యాక్సిడెంట్, నాన్ ఫ్లడెడ్ వెహికల్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. సో నెక్స్ట్ వెహికల్ కోసం కనుక్కుందాం రండి. సో మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి వోల్క్స్వ్యాగన్ జెట్టా 2012 మోడల్ డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్, A to Z మొత్తం చూపిస్తాను. వెహికల్ చాలా నీట్ కండిషన్ లో అయితే ఉందండి. మనకి మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, అది కూడా 2 to 3 మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. అది కాకుండా ఫ్లడెడ్ కానీ, యాక్సిడెంట్ కానీ ఏవి లేవు వెహికల్ కి. ఇట్లాంటి 2 to 3 స్క్రాచెస్ ఉన్నాయి అంతే. వెహికల్ వచ్చేసి మనకి ఇక్కడ మల్కాజ్గిరిలో అయితే అవైలబుల్ ఉంది జెట్టా. ఈ వెహికల్ అయితే చాలా రేర్ గా దొరకడం. ఇక్కడ వంశు మోటార్స్ లో అయితే అవైలబుల్ ఉంది వెహికల్. మీరు చూడొచ్చు, షోరూమ్ కండిషన్ లా ఉందండి వెహికల్. మనకి టైర్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ చాలా నీట్ కండిషన్ లో ఉన్నాయి. టైర్స్ వచ్చేసి మనకి 70 to 80% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ లో వచ్చేసి మనకి 4 పవర్ విండోస్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్. మాన్యువల్ వెహికల్ ఇది. మనకి సీట్స్ కూడా చాలా లగ్జరియస్ గా ఉంటుంది, స్పేషియస్ గా ఉంటుంది. స్టీరింగ్ మీద బటన్ అడ్జస్టబుల్ ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది. వెహికల్ చాలా నీట్ ఉందండి. మీరు వచ్చి ఒకసారి చూడండి, చాలా నీట్ ఉంది వెహికల్. మనకి స్క్రాచెస్ కానీ, టచ్అప్స్ కానీ, ఫ్లడెడ్ కానీ ఏవి లేవు అండి. వెహికల్ వచ్చేసి 5 star వెహికల్ ఇది. చాలా బిల్డ్ క్వాలిటీ కానీ, సిట్టింగ్ లో కానీ చాలా బాగుంటుంది వెహికల్. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. వెహికల్ లో వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనకి కిలోమీటర్ గురించి మాట్లాడితే, కిలోమీటర్ వచ్చేసి 99,000 కిలోమీటర్ డ్రైవ్ అయిన ఉంది. మనకి ప్రైస్ గురించి మాట్లాడితే, ప్రైస్ వచ్చేసి 4,50,000 ఉంది. కానీ వీళ్ళ దగ్గర అయితే 4,29,000 కి అయితే ఈ వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో డీలర్ ప్రైస్ వెహికల్స్ లో వచ్చేసి ఒక మినీ సెగ్మెంట్ వెహికల్స్ అయితే తీసుకొచ్చానండి. వెహికల్ వచ్చేసి ఆల్టో K10 2011 మోడల్ పెట్రోల్ వెహికల్. షోరూమ్ కండిషన్ లో ఉంది. ఓన్లీ మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. వెహికల్ వచ్చేసి చాలా నీట్ కండిషన్ లో ఉంది. షోరూమ్ పేట్ ఉంది. మనకి ఎటువంటి టచ్అప్ కానీ, ఫ్లడెడ్ కానీ, యాక్సిడెంట్ ఏవి లేవు. మోడల్ 2011. కానీ వెహికల్ చూడొచ్చు, చాలా నీట్ కండిషన్ లో అయితే ఉంది వెహికల్. పెట్రోల్ వెహికల్ ఇది. మనకి టైర్స్ కానీ, బాడీ కండిషన్ కానీ, ఇంజన్ కానీ A to Z చాలా నంబర్ 1 ఫస్ట్ క్లాస్ లో ఉంది. చాలా బాగుందండి ఆల్టో K10 VXi. మనకి మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. ఇంటీరియర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ మీరు చూడొచ్చు. నాన్ ఫ్లడెడ్ వెహికల్ ఇది. 2011 ఉన్న వెహికల్. చాలా నీట్ గా యూజ్ చేశారు కస్టమర్. మనకు 2 పవర్ విండోస్ కూడా రావడం జరుగుతుంది. పవర్ స్టీరింగ్ ఉంది. మనకి చాలా చిల్డ్ AC కూడా ఉంది. సీట్స్ చూడొచ్చు, మనం లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ లో కూడా చూడొచ్చు, చాలా నీట్ గా యూజ్ చేశారు కస్టమర్. మనకి ఎటువంటి టచ్అప్స్ కానీ, యాక్సిడెంట్ కానీ ఏవి లేవు.
వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను. మనకి ఎక్స్టీరియర్ లో మనకి ఓన్లీ అవి ఒక 2 to 3 స్క్రాచెస్ ఉన్నాయి అంతే. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 79,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 1,60,000 అన్నారు. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ ఉంది. ఈ వెహికల్ మనకి మార్కెట్ లో అయితే బిలో 2 lakhs లో అయితే అసలు దొరకదండి. చాలా నీట్ కండిషన్ లో అయితే ఉంది. వెహికల్ కి టచ్అప్ కానీ యాక్సిడెంట్ కానీ ఫ్లడెడ్ కానీ ఏవి లేవు. ఓన్లీ మైనర్ 2 to 3 స్క్రాచెస్ ఉన్నాయి అంతే, మిగతాది ఏం లేవు. వెహికల్ మీరు వచ్చి చూడొచ్చు, నీట్ కండిషన్ లో అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు చూశారు కదా లాస్ట్ టైం అయితే ఈ i20 అయితే నేను పెట్టాను వీడియోలో ఒక 4 days బిఫోర్. సో ఈ వెహికల్ కోసం చాలా కాల్స్ అయితే వచ్చినాయి. సో ఫైనలీ ఒక బ్రదర్ అయితే వచ్చారు, యూట్యూబ్ లో చూసి వచ్చారంట. సో ఒకసారి కనుక్కుందాం ఎక్కడికి వెళ్ళి వచ్చారు, వెహికల్ ఎలా ఉంది, ప్రైస్ నెగోషియబుల్ అయిందా లేదా, వెహికల్ వాళ్ళకి నచ్చినట్టు ఉందా లేదో వెహికల్ అని కనుక్కుందాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈసీఎల్ నుంచి వచ్చామన్నా. ఓకే. ఈ కారు యూట్యూబ్ లో నాలెడ్జ్ 96 లో చూసి వచ్చాము. i20 మంచి మోడల్లో కార్ బాగుందనేసి యూట్యూబ్ లో చూసి వచ్చామండి. మనకి అది ప్రైస్ ఎలా ఉందండి? ప్రైస్ నెగోషియబుల్ ఉందండి. వెహికల్ ఎలా ఉంది? వెహికల్ చాలా నీట్గా ఉంది, బాగుంది వెహికల్. సో మార్కెట్ కి ఇక్కడికి మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందండి? బయట కన్నా ఇక్కడ కొంచెం లో బడ్జెట్ బాగుంది. ఓకే, వెహికల్ అయితే ఓకే. మంచిగా. సార్ మీరేమంటారు సార్? కారు చాలా బాగుందండి. మేము చాలా తిరిగినాము. తిరిగిన కాడ కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చకపోలేదు. కానీ ఇక్కడ అన్ని విధాలుగా బాగా నచ్చినాయి, అందుకే తీసుకున్నాం ఈ కారు. సో మా వ్యూవర్స్ కి ఏం చెప్పాలని అనుకుంటున్నారు మీరు దీని గురించి? మీరు ఇక యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చేసి మీరు తీసుకోవాలని మనవి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.